ఎవ్రీవన్. సో వెల్కమ్ టు శ్రీకృష్ణ కళా ఛానల్. సో ఈరోజు నుంచి నేను కరెంట్ అఫైర్స్ అనేది డైలీ క్వశ్చన్స్ తీసుకొని వస్తున్నా. సో మీకు మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అంటే టైం ఎక్కువ అవుతుంది. సో అందుకోసం నేను జస్ట్ వన్ లైనర్ క్వశ్చన్స్ లాగా తీసుకొచ్చిన. ఆల్రెడీ డైలీ ఫాలో అవుతున్న వాళ్ళు ఈ కరెంట్ అఫైర్స్ ఇలా చూస్తే మాత్రం ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఈరోజు మాత్రం నేను తెలుగు వర్షన్ తీసుకొచ్చా. టుమారో నుంచి తెలుగు ఇంగ్లీష్ రెండు ఉంటుంది. సో నేను ఫాలో అవుతున్నది ఇంగ్లీషే, కానీ నా సబ్స్క్రైబర్స్ అందరూ తెలుగులోనే ఉన్నారు. సో అందుకోసం తెలుగు ట్రాన్స్లేషన్ తీసుకున్నాను. సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా నాకు చెప్పండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే అంతర్జాతీయ అంశాలు. సో ద్వైపాక్షిక సంబంధాలు అనమాట. పిఎం మోదీ 3 దేశాల్లో పర్యటన చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. సో ప్రధాని నరేంద్ర మోదీ జూలై 2026లో ఏ 3 దేశాల అధికారిక ప్రకటన ప్రారంభించారంటే ఇండోనేషియా, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ అనమాట. సో ఇది సెవెంత్ డే జూలై కరెంట్ అఫైర్స్ అనమాట. సో భారతదేశంలో లుకీస్ట్ పాలసీ ప్రస్తుత విదేశాంగ విధానంలో ఏ విధంగా రూపాంతరం చెందింది అంటే యాక్ట్ ఈస్ట్ పాలసీగా మారిందనమాట ఇది. సో ఇది ఇంపార్టెంట్. సో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించిన ఇండోనేషియా ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే ప్రభావో సుబియాంటో అనమాట. సో ఈయన ప్రజెంట్ ఉన్న అధ్యక్షుడు. సో నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మరియు ఇండోనేషియా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం అంటే కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఏ సంవత్సరంలో కుదిరిందంటే 2018లో అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, 2025లో భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన విదేశీ అధినేత ఎవరు? సో ఇది 2025లో అనమాట. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావో సుబియాంటో అనమాట ఈయన. సో ఈయన ఇప్పుడు ప్రజెంట్ ఇండోనేషియా యొక్క అధ్యక్షుడు. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాని మోదీ సందర్శించిన ఇండోనేషియాలో ప్రంబన్ టెంపుల్ కాంప్లెక్స్ ఇది అతిపెద్ద హిందూ దేవాలయం అనమాట. ఇది ఏ చరిత్రక నగరంలో ఉందంటే యోగ్యకర్తలో ఉందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, గత 40 ఏళ్ల కాలంలో న్యూజిలాండ్ దేశాన్ని సందర్శించబోతున్న మొట్టమొదటి భారత ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ. ప్రస్తుతం న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ అనమాట. సో నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్. సో దీనికి సంబంధించిన ఇప్పుడు ప్రజెంట్ ఈ డేలో ఉన్న కరెంట్ అఫైర్ అనమాట ఇది. సో మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ ఏ తేదీన ఏర్పాటైందంటే జూలై 6, 2021 అనమాట. సో భారతదేశం మొట్టమొదటి కేంద్ర సహకార శాఖ మంత్రిగా ఎవరు బాధ్యతలు నిర్వహించారంటే కేంద్ర హోంశాఖ మంత్రి ఈయన అమిత్ షా అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, సహకార మంత్రిత్వ శాఖ 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అమిత్ షా న్యూఢిల్లీలో ఎన్ని ధాన్య నిల్వల అంటే ఈ ధాన్య నిల్వ గోదాములు ప్రారంభించారంటే 47 అనమాట. సో గ్రెయిన్ స్టోరేజ్ గోడౌన్స్ 47 న్యూఢిల్లీలో ఓపెన్ చేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్, పట్టణ సహకార బ్యాంకులు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటారు. సో సాంకేతిక అభివృద్ధి కోసం ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్ల పేరు ఏంటి అని అడిగారు. సో సహకార్ సహయోగి అనమాట. సో ఇది ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఉన్న మోస్ట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ రిలేటెడ్ ఏఐ ఇంటెలిజెంట్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైట్ రెవల్యూషన్ 2.0 అంటే పాల విప్లవం 2.0 యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే రాబోయే 5 ఏళ్లలో దేశంలో పాల సేకరణ అంటే మిల్క్ ప్రొక్యూర్మెంట్ 50%కి పెంచాలనుకున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని రిజిస్టర్ సహకార సంఘాలు ఉన్నాయి మరియు అవి ఎంత శాతం గ్రామీణ ప్రాంతాలను కవర్ చేస్తున్నాయంటే 8.5 lakhs పైగా రిజిస్టర్ సంఘాలు అనేవి ఉన్నాయన్నమాట. సో ఇవి 98% గ్రామీణ భారతాన్ని కవర్ చేస్తున్నాయి అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్,
భారతదేశపు మొట్టమొదటి సహకార ఆధారిత క్యాబ్ సర్వీస్ రైడింగ్ ప్లాట్ఫామ్, ఫస్ట్ కోఆపరేటివ్ రైడింగ్ ప్లాట్ఫామ్ పేరు ఏంటంటే భారత్ ట్యాక్సీ అనమాట. ఈ భారత్ ట్యాక్సీ సేవలను ప్రయోగాత్మకంగా అంటే ఒక పైలట్ ప్రాజెక్టుగా మొదటగా ఏ రాష్ట్రాల్లో అంటే ఏ రాష్ట్రం ప్రాంతాల్లో ప్రారంభించారంటే ఢిల్లీ మరియు గుజరాత్లో అనమాట. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. సో ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ అఫైర్స్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ స్కీమ్ ఒకటి ఉంది, విబీజీ రామ్జీ స్కీమ్ అనమాట. ఇది 2005లో నాటి ప్రసిద్ధ ఎంజీ నరేగా చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త గ్రామీణ పథకం పేరు ఇది అనమాట. పేరు ఏంటంటే ఈ విజీబీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అజీవికా మిషన్ ఫర్ గ్రామీణ్ అని అర్థం. సో విజీబీ రామ్జీ స్టాండ్స్ ఫర్ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ ఆజీవికా మిషన్ ఫర్ గ్రామీణ్ అనమాట. సో విజీబీ రామ్జీ పథకం ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందంటే కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనమాట, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఈ అండర్ విచ్ మినిస్ట్రీ అనే క్వశ్చన్ అడుగుతారు. సో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనేది గుర్తుండాలి. సో నెక్స్ట్ విజీబీ రామ్జీ పథకం మొదటి విడత కింద ఈ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎంత బడ్జెట్ విడుదల చేసిందంటే 25,863 కోట్లు అనమాట. సో నెక్స్ట్ విజీబీ రామ్జీ నిధుల కేటాయింపులో దేశంలోనే ప్రథమ స్థానం నిలిచిన రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్ అనమాట. 3,210.76 కోట్లు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇది ఏపీఎస్సి, ఇప్పుడు మనం స్పెషల్గా ఏపీఎస్సికే చదువుతున్నాం కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఈ స్కీమ్ నుంచి రావచ్చు. సో ఇది చూసుకోండి. విజీబీ రామ్జీ నిధుల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది అని, మరి ఏపీకి లభించిన నిధులు ఎంత అనేసి అడుగుతారు కంపల్సరీగా. సో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉందన్నమాట. సో దీనికి లభించిన నిధులు ఎంత అంటే 2,545.5 కోట్లు అనమాట. సో విజీబీ రామ్జీ పథకం కింద అర్హులైన గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి ఎన్ని రోజుల పాటు ఉపాధి కల్పిస్తారంటే 125 రోజులు అనమాట. సో ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మరియు గరిష్ట దినసరి వేతన పరిమితి అంటే డైలీ వేజెస్ ఎంత అంటే కనీసం అయితే 300, గరిష్ట అంటే 409 వరకు రాష్ట్రాలను బట్టి ఉంటుందన్నమాట ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్, విజీబీ రామ్జీ పథకం దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది మరియు ఆంధ్రప్రదేశ్లో దీనిని అధికారికంగా ఏ జిల్లాలో ప్రారంభించనున్నారంటే ఇది July 1, 2026 నుంచి అమల్లోకి వచ్చిందనమాట. కానీ ఇది July 2, 2026 ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలో దీన్ని అధికారికంగా ప్రారంభిస్తున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్, విజీబీ రామ్జీ పథకంలో లోపాలను అభివృద్ధి వ్యత్యాసాలను శాటిలైట్స్ అంటే GIS ఆధారిత సిస్టమ్ ద్వారా గుర్తించడానికి ఉపయోగించిన ప్లానింగ్ పోర్టల్ పేరు ఏంటంటే యుక్తాధార ప్లానింగ్ పోర్టల్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ లోని టీ తోటల కార్మికుల అంటే టీ వర్కర్స్ అంటారు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక పథకం పేరు ఏంటంటే ప్రధానమంత్రి చా శ్రామిక్ ప్రోత్సాహన్ యోజన అనమాట. మొత్తం అవుట్లెట్ 1,000 crore అనమాట. సో నెక్స్ట్, ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించడానికి మరియు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి మిషన్ కాయాకల్ప్. సో మిషన్ కాయాకల్ప్ను ప్రారంభించిన ప్రభుత్వం ఏదంటే ఢిల్లీ ప్రభుత్వం అనమాట. ఢిల్లీ సీఎం మనకు తెలుసు కదా, రేఖా గుప్తా. సో నెక్స్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీలో కొన్ని సదస్సులు ఉన్నాయి. అవి ఏంటంటే సింథటిక్ అపాచరర్ రాడర్ అంటారు, సార్ అంటారు దీన్ని. భూపరిశీలన ఉపగ్రహాల తయారీ మరియు ప్రయోగాల కోసం చెన్నైకి చెందిన స్పేస్ స్టార్టప్ అగ్నికుల్ కాస్మోస్ అనమాట. ఏ దేశానికి చెందిన ఐసిఐ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందంటే ఈ ఫిన్లాండ్తో అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటింగ్ రాకెట్ ఇంజిన్ను విజయవంతంగా పరీక్షించిన ఘనత అగ్నికుల్ కాస్మోస్ సంస్థకి ఉందన్నమాట. సో ఆ రాకెట్ పేరు ఏంటంటే అగ్నిబాండ్ స్టాండర్డ్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో
స్విట్జర్లాండ్లోనే జెనీవాలో జరిగిన 9వ యుఎన్ ఆక్టాన్ అంటారు దీన్ని. సో యుఎన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ వినియోగదారుల రక్షణ సమావేశానికి అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ మీటింగ్ చైర్మన్గా వ్యవహరించిన దేశం ఏదంటే మన ఇండియానే అనమాట. సో నెక్స్ట్ ఈ వార్తల్లో నిలిచిన వాళ్ళు ఉన్నారు. సో పర్సన్స్ ఇన్ న్యూస్ ఎవరంటే స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి పరిశ్రమల మంత్రి, ఫస్ట్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ అనమాట. సో మరియు జాతీయ జనసంఘ స్థాపకుడైన ఏ ప్రముఖ నేత 125వ జయంతిని జూలై 6న 2026లో నిర్వహిస్తారంటే డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అనమాట. సో ఈయన 1951లో అక్టోబర్ 21 భారతీయ జనసంఘ్ను స్థాపించారనమాట. సో ఇంతటితో కరెంట్ అఫైర్స్ అనేవి ఈరోజు అంటే 7th కరెంట్ అఫైర్స్ అనేది కంప్లీట్ చేశాను. టుమారో 8th కరెంట్ అఫైర్స్ చేస్తాను. సో ఈరోజు వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇదే అనమాట. వీజీబీ రాంజీ పథకానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ సాధించింది 2వ స్థానం అనమాట. సో ఎంత బడ్జెట్ మనకి ఇచ్చారంటే 2545.5 కోట్లు. సో మరియు తిరుపతి జిల్లాలో అధికారికంగా ఈ ప్రారంభోత్సవ విశేషాలు చాలా ప్రాముఖ్యత కలిగాయి అనమాట. సో ఇక్కడే అంటే ఇక్కడే స్టార్ట్ చేస్తున్నారు తిరుపతిలో. సో ఎవరైనా ఫెల్లో అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫెల్లో ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ ఎప్పుడు ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. సో డైలీ అయితే ఇప్పటి నుంచి క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూనే ఉంటాయి ప్రతిరోజు కూడా. సో చూస్తూ ఉండండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.